చెప్పాలని మరి జీవో నెంబర్ 46 నుంచి దగ్గరగా సంవత్సరం దగ్గరగా కష్టపడుతున్నారు వీళ్ళు, కొట్లాడుతున్నారు కూడా. కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన సందర్భం. ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ లేదా ఒక సీఎం స్థాయి వ్యక్తి కానీ దీని గురించి మాట్లాడింది కూడా లేదు. మరి ఎట్లా చూడాలి? కుమారాంటికి ఉన్న విలువ పాపం 46 జీవో నిరుద్యోగులకు, పోలీసు బాధితులకు లేదు. రెండోది ఏంటంటే నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి. 39 40 బీఆర్ఎస్ కి వచ్చినాయి, 64 కాంగ్రెస్ వచ్చింది. ఎవరు రూల్ చేయాలి? 64 రూల్ చేయాలా లేకపోతే 39 రూల్ చేయాలా? మరి లేక 64 రూల్ చేస్తున్నప్పుడు 125 130 మార్కులు వచ్చిన జాబ్ రావాలా లేకపోతే 75 80 వచ్చిన జాబ్ రావాలా? 75 80 వచ్చింది, మరి దిగిపోరు భయ్, మీరు దిగిపోరు. 75 80 వచ్చిందంటే నువ్వు 39కి ఇవ్వాల్సిందే ప్రభుత్వం. మరి నువ్వెందుకుంటున్నా పీకనికి? ఇది ఏమైతుందంటే నిజంగా గ్రామంలో ఉన్నటువంటి నా లంబాడ సోదరులు, గోండు సోదరులు, కోయ సోదరులు, లేకపోతే ఆదివాసీ సోదరులు, అదే విధంగా ఉన్నటువంటి మా దళిత సోదరులు, బీసీ సోదరులు, వీళ్ళంతా నష్టపోతున్నారు, గ్రామాలలో మక్కిపోతున్నారు వాళ్ళు. ఈ ఎట్లా మక్కడంటే ఈ మా కుమ్మరన్నలు కాక కుండలు చేస్తే మట్టి దొక్కితే మక్కిపోతారు కదా, అట్లా కిందికి అట్లా మక్కుతారు ఈ 46 జీవో బాధితులు. వాళ్ళు ఏం చేసినారు? బీఆర్ఎస్ ని తిడుతున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ మోసం చేసిందనే కదా కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి బుజ్జగించి అన్ని చేసే కదా మీకు ఓట్లు వేయించింది వీళ్ళంతా. మరి వీళ్ళ సమస్య పరిష్కరించడానికి ఏం పోతుంది మీకు? లేకపోతే ఇంకో 10,000 పోస్టులు ఇవ్వండి, ఒక 5,000 ఉద్యోగాలు ఇవ్వండి అక్కడ కూర్చోబెట్టి, ఏమవుతుంది మీ పాప? కోర్టుకి వెళ్ళినా కూడా అనుకూలంగా తీర్పు రాని పరిస్థితి. 24 సార్లు స్టే, 24 సార్లు. ఏం పోతుంది, ఎడిపోతుంది, ఈ పరిస్థితి ఎక్కడైతుంది, ఎడువైపు పోతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు వాళ్ళు చిన్న జీవితాలు, చిన్న బతుకులు వీళ్ళవి. వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడే కుటుంబం నుంచి, కానిస్టేబుల్ అంటే ఎవరు? త్వరగా జాబ్ కొట్టుకొని చాలా కింది స్థాయి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కానిస్టేబుల్ జాబ్ కొట్టుకొని వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాదుకోవాలని చూస్తారు. కానీ చిన్న చిన్న కుటుంబాలను తీసుకొని ఇక్కడ విచ్ఛిన్నం చేసి చిన్న చిన్న కుటుంబాలను తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరగని చోట లేదు, తిరగని ప్లేస్ లేదు. తీర్థయాత్రలు కాక చేస్తే బాగా, తీర్థయాత్రలు కాక భక్తులు ఉన్నోళ్ళు తీర్థయాత్రలు ఎట్లా ఉంటారో, తిరుపతి వెంకటేశ్వర స్వామి లేకపోతే ఆ లక్ష్మీ నరసింహ స్వామి, ఈ రకంగా ఇప్పుడు 46 జీవో బాధితులు చేస్తున్నారు. సో ఇవన్నీ ఎవరి వల్ల, ఏది వల్ల, ఏం వల్ల, ఈ సమస్య ఎందుకల్లా? ఇది గ్రామీణ ప్రాంతం. కొడంగల్లోనే రేవంత్ రెడ్డి గారు సీఎం తాలూకాలోనే దాదాపుగా 1000 మంది బాధితులు ఉన్నారు. సో ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరి నష్టం అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. ఇది భేషజాలకు పోవద్దు. ఏదో అవతలోళ్ళు నిగుతలోళ్ళు కాదు, బీఆర్ఎస్ చేసింది పాపం. మీరు సరి చేయమంటున్నావు, వాళ్ళకి ఇంత ఉపాధి చూపెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి అంటే 7 రోజులుగా అసెంబ్లీ జరుగుతూనే ఉంది, ఏ ఒక్క మంత్రి గాని ఎవరు కూడా దీని మీద అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కనీసం లేవనెత్తలేదు. బాధ అంతా అదే కదా, మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికి ఓట్లు వేసారు కాబట్టి, వాళ్ళకి ఓట్లు వేసారే కాబట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించామని అడుగుతారు. వాళ్ళ హక్కుదారులు, వాళ్ళ పాపం వాళ్ళ హక్కుదారులు కాబట్టి వాళ్ళు అడుగుతారు. తప్పే ఉంది? ఈ ఎమ్మెల్యేలందరికీ మంత్రులందరికీ కూడా ఓట్లు వేయించిన వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళేం ఉగ్రవాదులు కాదు, వాళ్ళ తీవ్రవాదులు కాదు, వాళ్ళ నక్సలైట్లు కాదు. మీకోసం కాళ్ళు మొక్కిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీరు డిమాండ్